శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా గణతంత్రము రిపబ్లిక్ డే గురించి చెప్పుకుందామండి. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనే సూక్తి అనుభవంలోనికి రావాలంటే ప్రజలు పాలకులు ఏకాభిప్రాయులుగా ఉన్నప్పుడే అది సుసాధ్యం. క్రీస్తు శకం 1947 సంవత్సరం వరకు ఆంగ్లేయులు మన భారతాన్ని పాలించారు. వారి ఆలోచనలు పథకాలు ప్రజా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు ప్రతిబంధకాలైనవి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంటే ఆ పాలకుల మెడలు ఉంచి పూజ్య బాపూజీ అహింసా మార్గంలో స్వాతంత్ర్యాన్ని సాధించారు. క్రీస్తు శకం 1947 నుండి 1950 జనవరి 25 వరకు మా మార్గదర్శకాలతో మీరే పాలన చేసుకోండి, మీకు అనుభవం వస్తుంది, తదుపరి పూర్ణ స్వాతంత్ర్యము అనుభవించవచ్చు అని చెప్పారు. అంటే పాలన మీది కానీ పెత్తనం మాది అన్నది వారి తాత్పర్యం. క్రీస్తు శకం 1950 జనవరి 25 వరకు శ్రీమాన్ చక్రవర్తుల రాజగోపాలాచారి గారి ఆధ్వర్యంలో పాలన కొనసాగింది. గణతంత్రం క్రీస్తు శకం 1950 జనవరి 26న ప్రారంభమైనది. అంటే పాలకులు పాలితులు మన భారతీయులే. ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకొనబడిన పాలకులు ప్రజా సంక్షేమ పద్ధతిలో పాలన సాగించబడినది. అదే గణతంత్ర పాలన, అదే ప్రజాస్వామ్యం. బ్రిటిష్ పెత్తందారికి మంగళం పాడిన రోజు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు స్వతంత్ర భారతానికి అధ్యక్షత వహించారు. పండిట్ జవహర్ లాల్ సారథ్యంలో ప్రజాస్వామ్య పాలనకు శ్రీకారం చుట్టబడింది. ఆనాటి నుండి నేటి వరకు వ్యవసాయం, విద్య, పరిశోధన, పారిశ్రామిక రంగాలలో దినదిన ప్రవర్ధమానంగా ప్రగతి సాధిస్తున్నాము. స్త్రీ విద్య, స్త్రీ సాధికారత, వెనకబడిన వారి సామాజిక ఆర్థిక రంగాలలో కూడా ముందంజ వేస్తున్నాము. రక్షణ రంగాన్ని కూడా పటిష్టపరుచుకునుచున్నాము. అంతరిక్ష పరిశోధనలు, గ్రహాంతరయానాలు తదితర అంశాలలో అగ్రరాజ్యాల సరసన స్థానం సంపాదించుకున్నాము. నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రపంచ దేశాల్లో తలమానికమై నిలిచాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ భారతమాతకు వందనాలు ఘటిస్తూ త్రివర్ణ పతాక ఛాయలలో సుఖజీవనం సాగిస్తున్నాం. జై హింద్.